తర్వాత అంటే నేను సాధించగా నా కెపాసిటీ నా పొటెన్షియల్ ఇది దానికి ఇన్ పార్ విత్ నేను సాధించలేకపోయాను అని ఎప్పుడైనా నీలోని అలాంటి ఫీలింగ్ ఉండడం పాజిటివ్, లేకపోతే అది పెద్ద విషయం కాదు. కానీ నేను డైరెక్టర్ సక్సెస్ అయితే బాగుండేది ఒకటి రెండుసార్లు అనిపించింది. ఎప్పుడంటే రైటర్గా నేను 2-3 సార్లు మోసపోయాను. ఎలా? నేను ఒక కథ రాసి ప్రొడక్షన్ హౌస్కి చెప్పి హీరోకి చెప్పి డైరెక్టర్ ఎవరు అంటే నేను చేయదలుచుకోలేదు సార్, వేరే ఒక డైరెక్టర్ని తీసుకొద్దాం చెప్తే ఆ డైరెక్టర్ని తీసుకొస్తే ఆ డైరెక్టరు ఐదర్ ఈ కథ బాగాలేదండి నేను ఇంకోటి చెప్తా అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నన్ను పక్కన పడేస్తారు. ఆ కథ నచ్చకపోతే వాడిని పక్కన పడేస్తారు, టోటల్ ప్రాజెక్ట్ పడిపోతుంది. అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి ఏంటి, సార్ కథ బాగుంది సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తా అని ఇంకోటి వచ్చి మొత్తం కథ పెంట చేసి హీరోకి ఇదే ఆ కథ మనం ఏదో అనుకున్నామే ఈ డైరెక్టర్ పనికిరాడు ఈ కథ పక్కన పెట్టేస్తుంది. 2-3 సార్లు జరిగాం. ఒకటే 6 నెలల వ్యవధిలో 3 సార్లు జరిగింది అట్లా. దాంతో నేను ఖిన్నుని అయిపోయా, షాక్ అయిపోయా. అదే నేనే డైరెక్టర్ అయి ఉంటే నా సినిమా సక్సెస్ అయి ఉంటే నేను ఇది ఆ సక్సెస్ పెట్టుబడితో ఈ పెద్ద సినిమా చేసేవాడిని కదా బాగా 1-2 సార్లు ఫీల్ అయ్యాను. అవునా? ఫీల్ అయ్యాను చాలా అంటే నా కన్నీళ్ళు రావు, కానీ అంటే కన్నీళ్ళు ఆ విషయం నాకు నా కుటుంబము నాకు తెలిసిన వాళ్ళ శారీరక బాధలు తప్ప కెరీర్గా ఇప్పటిదాకా నేను కన్నీళ్ళు పెట్టుకోవాలి. సరే ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అని రామారావు గారు అంటారని మోహన్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు. అది నాకు బాగా అలవాటు. అది కేవీ రెడ్డి గారి మాట, రామారావు గారికి అక్కడి నుంచి వచ్చింది అది. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అన్నది. సరే ఓకే నెక్స్ట్ అంటుంటాను, నాకు అది అలవాటు. ఓకే నెక్స్ట్ నువ్వనిదే ఉంది, ఎవరో ఒకరు వచ్చి నిన్నే ముందుకు తోసేస్తూ వచ్చావు ఎక్కడి వరకు. సో సరే 1-2 సార్లు బాధపడ్డాను. బట్ ఛాలెంజ్ లేకపోవడం కూడా ఒక అవును డెఫిషియన్సీగా, అంటే బాధపడే సందర్భాలు చెప్పారు. అండ్ ఓకే డైరెక్టర్ ఏమి ఉంటే ఇది ఉండేది కాదు కదా అనిపించింది. బట్ సరే ఏంటంటే నాకు ఇప్పటిదాకా అన్నీ మంచిగానే జరుగుతూ వచ్చినాయి కదా. నేను ఎప్పుడు బాధల్లో చూడలేదు, అది ఎప్పుడు బాగానే ఉంటాయి కదా. ఇంతకంటే ఏముంటుంది లైఫ్. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి కావాలంటే కొట్లాటకు దిగేవేమో ఒకసారి 2-3 సార్లు ఏదో ఇంకోటి తరఫున కత్తి పట్టుకెళ్ళడం తప్ప నీ గురించి నువ్వేమీ ఎక్కడ పోరాడింది లేదు అసలు. ఎందుకు అయిపోతుంది. కానీ ఛాలెంజ్ లేని మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీలో ఏం సాధించగలదు? ఛాలెంజ్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే నేను కొట్టాలి డైరెక్టర్ అనుకోలే అసలు. నేను ఫస్ట్ నేను డైరెక్టర్ అవుదాం ఎప్పుడు అనుకోలే. నేను డైరెక్టర్ అవుదాం అనుకోలే. అదే చెప్తున్నా, నేను ఎందుకు డైరెక్టర్ అయ్యాను అదొక పెద్ద మన కథ. నేను ఎప్పుడు నా ఎయిమ్ రైటర్ అవుదాం. మా తాతగారు కవి, రైటర్ ఆయన బెజవాడలో చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా ఆ టూమ్లో తిరిగేవాళ్ళు. తిరుపతి వెంకట కవుల్లో చల్లపల్లి వెంకట అమ్మా నీకు ఒకటికే తెలిసాం లాస్ట్ నువ్వే. తిరుపతి శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు వాళ్ళందరూ మరి పాండవ ఉద్యోగ విజయం, కురుక్షేత్ర నాటకం. ఇప్పుడు రామారావు గారి సినిమాలు అన్నిట్లో పద్యాలు వాళ్ళే. అసలు రామారావు పద్య సారీ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు రామారావు, ఆంధ్రనాట రైతు గాని చదువుకునేవాడు రిక్షావాడికి కూడా ఎక్కడ నుండి రాక బాబా ఇప్పుడు వచ్చి తీవు జెండాపై కపిరాజు చెల్లియో చెలకో అలుగుటే ఏ రంగుని పద్యాలు రాకుండా ఎవడు లేడు. అవన్నీ తిరుపతి వెంకట కవులు రాసినవి. అవన్నీ తిరుపతి వెంకట కవులు రాసినవి. వాళ్ళు రాసిన కర్ణ సందేశం చాప్టరు అసలు ఏ కవి రాయలేడు. అద్భుతం, గొప్పగా. సో ఆయన వల్ల నేను రైటర్ అవుదామనే తప్ప నేను డైరెక్టర్ అవుదామని లేదు. ఇక్కడికి వచ్చాక డైరెక్టర్ అవుదామని ఎందుకు పుట్టిందంటే అందరు రైటర్ లాగానే ఏమో ఇంత కష్టపడుతుంటే నాకు గుర్తింపు ఇవ్వట్లేదేంటి, ఇంత కష్టపడుతుంటే మన వాల్యూ ఇవ్వట్లేదేంటని ఆ వయసు వల్ల ఫీల్ అయినాను. ఫీల్ అయిన తర్వాత మనం అద్భుతంగా కథ చెప్తున్నావు కదా, నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా, షార్ట్ టు షార్ట్ చెప్తున్నావు డైలాగ్ కదా, డైరెక్షన్ చేయొచ్చు కదా అంటే సరే చేద్దామని దిగా. తర్వాత చెప్పే కదా ఇప్పుడు ఒక్కొక్కడికి మనకి మన పరిధిలో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. పరిధి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పరిధి తెలుసుకోవాలి. ఇప్పుడు పరిధి తెలుసుకోకుండా అన్నీ చేయగలను అనుకుంటే ఏమీ చేయలేం. నేను నా స్కిల్ సెట్ ఇది స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. సక్సెస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ మనం రాసుకుని బ్రెయిన్లో మనం ఇక్కడ అద్భుతం
ఇది వీకు, ఇది హెల్ప్ కావాలి మనకి, ఇది మన వల్ల కాదు, ఇది మనం హెల్ప్ చేయగలం ఇంకోళ్ళకి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు. లేకపోతే ఇంటికి వెళ్ళే ముందు 2 పెగ్గులేసి వెళ్తారు టెన్షన్లో పడి. నాకు చీకటి పడ్డ తర్వాత 8 తర్వాత ఇంటికి వెళ్ళడంలో ఉన్న మజా, పొద్దున 9 లోపల బయటకు వచ్చేయడంలో ఉన్న మజా ఇంక దేంట్లోనూ రాదు నాకు. మోస్ట్ ఎంజాయబుల్ టైం. మార్నింగ్ 9 కల్లా బయటకు వచ్చామంటే పని ఉన్నట్టు, మార్నింగ్ సాయంత్రం 8 కల్లా ఇంటికి వచ్చామంటే కుటుంబం బాగున్నట్టు. ఇంకేం కావాలి ఇంతకంటే. నువ్వు అంటే